ఎక్కువగా నింపబడును. చాలు చాలు. నీవు నా ప్రజలకు తెలియజేయవలసింది ఏంటంటే, పట్టణాలు ఎక్కువగా నింపబడతాయి, భాగ్యముతో నింపబడతాయి. ఇది కూడా వాగ్దానం తీసుకుందాం. దేవునికి ఇస్తే దేవుడు మనను భాగ్యవంతులుగా చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించు. ఇది దేవుడు చెప్తున్న మాట. ఇది మోసం కాదు, భ్రమ కాదు, అబద్ధం కాదు, టక్కర కాదు, బిత్తర కాదు. అది దేవుడు చెప్పిన మాట. భాగ్యముతో నింపబడును. నేను భాగ్యముతో నింపదును, నా పట్టణములో నింపబడును. ఎప్పుడు? వారు దేవుని పనిని చేయటానికి ప్రారంభించినప్పుడు, దేవుని పని చేయడానికి ప్రారంభించినప్పుడు. కనుక దేవుని పిల్లలైన మనము సమర్పించుకుందాము. ఇంకొక 2 మాటలు చెప్పి ముగించి వేస్తాం. వాటిలో ఒక మాట ఏంటంటే, ఇచ్చేవాళ్ళు మనఃపూర్వకంగా ఇచ్చేవాళ్ళ దగ్గర దేవుడు తీసుకుంటాడు. ఇది బలవంతంగా కాదు, ఓడిసిపెట్టి లాక్కోవడం కాదు. అయ్యో, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను దీవించాడు, నేను మారు మనసు పొందిపోతే నా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో, ఏ కోట్లకి వెళ్ళాయో, ఎలా నష్టమైపోయాయో, నా జీవితం అంతా నష్టపోయేదో, దేవుడు నా కొరకు తన సొంత కుమారునిచ్చాడు, నా వంతులు నేను కృతజ్ఞతగా అని సమర్పిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు దీవిస్తాడు. మనకున్నదే 5 రొట్టెలు 2 చేపల చిన్నవాడిస్తే, ఉన్నదాన్ని ఇస్తే దేవుడు 1000 మందికి ఇచ్చాడు. అది మనం చేయవలసినటువంటి పని. దేవుడు మనల్ని దీవిస్తాడు సమర్పించుకుంటే, స్వచ్ఛందంగా. ఇంకా ఏం రాయబడిందంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని రాయబడింది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అందరి పాలలో నా నీళ్లు కలిసిపోతాయిలే అనుకొని అందరు నీళ్లు తెచ్చారట. అలా కాకుండా నా వంతులో నేను దేవుడు నిన్ను ఎంత ఇవ్వగలిగిన వ్యక్తిగా చేశాడో, నీ స్థితికి తగ్గట్టు ఇవ్వాలి. నీ స్థితికి తగ్గట్టు ఇవ్వాలి. దేవుడు నిన్ను అధికంగా దీవించాడు అనుకో, కానుకలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి? అందరు ఎంత ఇస్తున్నారు, నేను కూడా అంతే ఇస్తా అనకూడదు. అందరు ఎంత ఇస్తున్నారు, నేనే ఇస్తా అనకూడదు. నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్నది. దేవుడు నన్ను ఎంతగా దీవించాడు, దానికి తగినట్టుగా దేవునికి ఇవ్వాలి. అది మనం చేయవలసినటువంటి పని. కొందరిని దేవుడు దీవించలేదు, వారికంటే దేవుడు మనల్ని దీవించాడు అంటే దేవుడు తను కృప చూపించాడు కదా. కొందరు పేద స్థితిలో ఉన్నారు, దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడు. కృతజ్ఞతగా, సమృద్ధిగా నీ స్థితిని బట్టి కానుకలు మనోహపూర్వకంగా ఇవ్వాలి. మన స్థితిని బట్టి కానుకలు ఇవ్వాలి. అంతేగాని అందరు ఎంతంత ఇస్తారు ఎంక్వైరీలు చేసి నేను కూడా అంతే ఇస్తాను అనుకో. అంటే అందరికి ఆ స్థితి ఉంది కనుక ఇచ్చాడు. నీవు కనుక స్థితికి దగ్గర తీయపోతే నీవు కూడా ఆ స్థితికి వస్తావేమో. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరేమో. అంటే నీవు ఆ స్థితిని పోగొట్టుకుంటావు. కనుక నేను ముగించుచున్నాను. దేవుని పిల్లలు దేవుని పని విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. అది కృతజ్ఞత. రెండవది, దేవుని పని కొరకు మనఃపూర్వకంగా ఇవ్వాలి. మూడవది, దేవుని పని కొరకు మన స్థితిని బట్టి ఇవ్వాలి. మనం ఎంత ఇవ్వగలమో మన స్థితిని బట్టి ఇవ్వాలి. ఇంకా బైబిల్లో మనకు లోపలికి వెళ్తే మాసిదోనియా వారంట, నిరుపేదలైనా వారి దాతృత్వము బాగా విస్తరించిందట. పేదలైనా వారు దాతృత్వం కలిగి దేవుని పనికిచ్చారు, వారు దీవించబడ్డారు. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని ప్రేరేపించును గాక. దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దేవుడు మన ద్వారా తన పనిని జరిగించును గాక. పని పూర్తవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వాలి, మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వాలి, మన స్థితిని బట్టి దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? కృతజ్ఞతాపూర్వకంగా, యాజ్ ఎ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత కలిగి ప్రభు పనిలో మనం పని చేయాలి. రెండవది మనఃపూర్వకంగా పని చేయాలి. మూడవది మన స్థితిని బట్టి మనం ప్రభువుకి చేయాలి. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. త్వరగా చురుకురండి. బ్యాటరీ అయిపోతుంది అండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క నైనా చర్చి శంకుస్థాపన దినమున ప్రభువా, ఇంతవరకు అనేక విషయాల చేత మీరు బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మీ మహిమతో, కడవరి మహిమతో ప్రభువా అయ్యా మీరు ఇక్కడ కదిలినందుకై స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభువా, నిజంగా నీ మందిరం పని ఉండగా ప్రభువా అయ్యా సొంత పనులు చూసుకోకుండా నాయన అయ్యా నీ పని కొరకు విస్తారంగా విత్తినప్పుడు ప్రభువా అయ్యా విస్తారంగా మీరు దీవించినట్లుగా మేము చూసాము నాయన. అటు సమర్పణ ఈ సంఘ బిడ్డలకి ఇక్కడ చేరిన అందరికీ మీరు దయచేయండి, సహాయం చేయండి. ప్రారంభిస్తున్న ఈ పనిని మీరు సఫలము చేయండి అయ్యా. మీ యొక్క అధికమైన మహిమతో మీరు నింపండి, కనికరించండి, మీరే కృప చూపించండి. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములు అడిగి వేడుకొని ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ దేవుని మందిరం కొరకు మనము పూనుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యములో ఉన్నట్లుగా మరి దైవదాసులు మనకు బోధించిన రీతిగా దేవుని కొరకు మనం పనిచేసినప్పుడు ఒక మంచి విశాలమైనటువంటి మందిరాన్ని మనం కలిగి ఉండగలం. ఇప్పుడు దాకా మరి చిన్న మందిరంలో ఆరాధించుకున్నాం ప్రభువుని. ఆ మందిరం యొక్క పునాది పనిలో ఉన్నవారు లేరు. దేవుడు వారిని తన యొక్క రాజ్యంలోకి పిలుచుకున్నారు. వారు మన మధ్యలో లేకపోయినా ఇప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? వారు ప్రయాసపడ్డారు కనుక. సుందరమ్మ గారు, భాగ్యమ్మ గారు, ఎస్తేరమ్మ గారు, దేవుడు వారిని ఈ మందిరం కూడా చూడగలిగే ఆయుష్కాలం ప్రభు వారికి అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వారు లేకపోయినా వారిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారు ప్రయాసపడ్డారు. అలాగే మనం కూడా దావీదు వలె బహుగా ప్రయాసపడితే మనం లేకపోయినా మన తర్వాత వాళ్ళు మనల్ని ఏం చేసుకుంటారు? జ్ఞాపకం చేసుకుంటారు. అలా దేవుని కొరకు మనము ప్రయాసపడదుము గాక. ఆమేన్. దేవుని సేవ కొరకు కానుకలు అర్పించుకుందాం. అందరూ మీ కానుకలు కుడి చేత్తో పట్టుకోండి. రైజింగ్ యువర్ హ్యాండ్స్. కుడి చేత్తో మీ కానుకలు పట్టుకోండి. కానుకల పరిచర్య జరిగించుకొని ఆ తదుపరి శంకుస్థాపనలోనికి మనము నడిపించబడదాం. అందరూ మీ కుడి చేత్తో కానుకలు పట్టుకోండి.